తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గుల్జర్ హౌస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు స్పందన. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు. విజయవాడ నగరంలో పోలీసుల తనిఖీ. ప్రజలకు భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం. సీఎంపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సంచలన ఆరోపణలు. లిక్కర్ స్కామ్లో అసలు దోషి చంద్రబాబే అంటూ వైసీపీ నేత వ్యాఖ్యలు. వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. విజయకృష్ణ సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకుని రావాలని నూతన కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశించారు. నాణ్యమైన సరుకులతో సరసమైన ధరలకు అన్ని రకాల ప్రజా అవసరాలు తీర్చే ఏకైక సూపర్ బజార్ విజయకృష్ణ సూపర్ బజార్ అని కొనియాడారు. బందర్ రోడ్డులోని విజయకృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలితో సూపర్ బజార్ ఎండీ కిరణ్ కుమార్ తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. సూపర్ బజార్ చైర్మన్ గా వెలగ సురేష్ బాబు, పాలక మండలి సభ్యులుగా మోతుకూరి పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బేవర సూరి, కడియంపు శివప్రకాష్, వేల్పుల రాజేష్లు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులను సరసమైన ధరలకు అందించడం విజయకృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు. డి మార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజలందరి అవసరాలు తీర్చేటటువంటి విధంగా ఆనాడు ముందుకు సాగుతూ ఉండేదని, తర్వాత కాలంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో కొంత మేరకు వెనుకబడిందన్నారు. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన ఈ పాలక మండలి మంచి లాభాలను చేకూర్చే విధంగా విజయకృష్ణ సూపర్ బజార్ను ముందుకు తీసుకొని వెళ్తారని ఆకాంక్షించారు. విజయవాడ నగర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలండి. ఈరోజు మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని విజయకృష్ణ సూపర్ బజార్లో కమిటీగా నియమించడం జరిగింది. మనన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ విప్ ఇవాళ మన వెలగ సురేష్ గారిని ఎంతో నమ్మకంతో చైర్మన్గా నియమించడం జరిగింది. వారు కూడా చాలా మంచి వ్యక్తి, ప్రజలతో అందరినీ కలుపుకుపోయే మంచి వ్యక్తి మన వెలగ సురేష్ గారని మనందరికీ తెలుసు. అందుకనే వారిని ఎంతో నమ్మకంతో ఈ విజయకృష్ణ సూపర్ బజార్కి డైరెక్టర్గా వెలగా సురేష్కి నిర్మించడం జరిగింది. మేమందరం కూడా ఎంతో కష్టపడి సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎంపిక చేసి మమ్మల్ని అందరినీ డైరెక్టర్గా చేసినందుకు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే సురేష్ గారు మాకి నమస్కారం. ఈరోజు విజయవాడ సిటీలో అతి పురాతనమైనటువంటి మంచి చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరానికే కోఆపరేటివ్ వ్యవస్థలో సూపర్ మార్కెట్ని మొట్టమొదట విజయవాడ నగరానికి పరిచయం చేసినటువంటి విజయకృష్ణ సూపర్ బజార్ అంటేనే ఒక బ్రాండ్ ఇది. అటువంటి విజయకృష్ణ సూపర్ బజార్కి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. దానికి నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ చైర్మన్గా విద్యాధికుడు, అడ్వకేటు మా సోదరుడు వెలగా సురేష్ని చైర్మన్గా, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ విజయకృష్ణ సూపర్ బజార్ ఈ సంస్థని దీనిలో నూతనంగా ఒక కార్యవర్గం మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, చీఫ్ విప్ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేత ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతంగా జరపబడిందండి. ఇందులో
విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమం 36వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ ఆధ్వర్యంలో విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురు జన సైనికులకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వం కార్డును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందేశం పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాలు విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లు కూడా నిర్వహించి పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, విజయవాడ జనసేన పార్టీకి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసిన 36 డివిజన్లో ఏర్పాటు చేసిన సమన్వయకర్త ప్రభు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ ఈ డివిజన్లో సభ్యత్వాన్ని తీసుకున్న వారందరికీ కూడా ఇవాళ వారందరికీ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా కూటమిలో ఉంటూ తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో వ్యాంపాటి ప్రభు ఏర్పాటు చేసినటువంటి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు ఉదయభాను గారు వారి చేతుల మీదుగా క్రియాశీల సభ్యులందరికీ కూడా కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఏవైతే సీట్లు పంపిణీ తీసుకుంటామో అన్నీ కూడా గెలిపిస్తామని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 36 డివిజను అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వాలు ఏదైతే సభ్యత్వాలు తీసుకున్నారో వారందరూ కూడా మరి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే కూటమి కలిసి ఎట్లాగైతే 3 పార్టీలు వెళ్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అలాగే ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అనర్చం రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మరి గతంలో కూడా 2021లో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 36 డివిజన్లో జనసేన సభ్యత్వం బాగా జరిగింది. అలాగే వాళ్ళ కిట్లు పంపిణీ కూడా శుభ్రంగా జరిగింది. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో సంభవించిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురి కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి 50,000 పరిహారం ఇస్తామని తెలిపారు. ఈ ఘటనపై సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విజయవాడలో బైక్పై ఓ ప్రేమ జంట రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ప్రేమ జంట తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బైక్పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేయడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఓ ప్రేమ జంట బైక్పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తించింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రేమ జంట తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయవాడలోని రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్పై ఎదురుగా కూర్చుంది. చుట్టూ వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా వారు రొమాన్స్ లో మునిగిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ జంటపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఎవరు ఇలా చేయకుండా బుద్ధి చెప్పాలని పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగరంలో ప్రజలకు భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. లాడ్జ్లు, హోటల్స్ మరియు అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలకు భద్రత మేమున్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీబీ సరిత ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా పోలీసు బృందాలు, పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జ్లు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లో భాగంగా ముఖ్య ప్రదేశాల్లో లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మికుల హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాడడానికి వెనుదిరగబోమని గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం, దళిత దళిత్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేలం భాగ్యారావు, లీగల్ అడ్వైజర్ రామంజనేయులు విజయవాడ మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా హక్కుల సమస్యల కోసం ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతామని, ప్రభుత్వం మా హక్కుల్ని కాపాడాలన్నారు. మాకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని, వాటి వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదన్నారు. కార్మికుల జీతాలు పెంచమని ప్రభుత్వాన్ని అడగడం న్యాయమే అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని, రాష్ట్రంలో మొత్తం 545 స్కీమ్లు ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంట్రాక్ట్ వ్యవస్థ దోపిడీకి గురి అవుతుందన్నారు. నా పేరు వినుకొండ రాజారావు. నేను ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు సూత్రాలకి అనుగుణంగా మానవ హక్కులు మాకు ఉన్నాయి. మేము కార్మికులుగా ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి రావాలంటే మధ్యన కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ కాంట్రాక్టర్ మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాడు. మాకు రావాల్సినటువంటి ఎస్ఆర్ఆర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ మాత్రమే జీవనం గడపడానికి మా శ్రమను దోచుకుంటా ఉన్నాడు. మా శ్రమ దోపిడీ గురవుతూ ఉంది. కాబట్టి మాకు రావలసినటువంటి రాయితీలైనా, పిఎఫ్ అయినా, ఈఎస్ అయినా, జీతాలైనా, మాకు రావాల్సిన బచ్చాలైనా కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడు. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించండి. మాకు ప్రభుత్వం దగ్గర నేను ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్లో జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబోయేటువంటి నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శ్రీ మేళం భాగ్యారావు గారు, అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి కాంట్రాక్టర్సా అది చెప్తాం, జిల్లాకు ఒకళ్ళు ఉంటారు. ప్రేమైన మిత్రులారా, ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా, ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే 7,000 మంది కార్మికులు రాత్రింబగళ్ళు 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు.
21,000 రూపాయలకు తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తూ ఉంటే కేవలం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, కొన్ని చోట్ల 7-8,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బకొడుతుంది. ఈ విషయాన్ని వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ సంస్థ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది, వారిని దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. మరి రాష్ట్ర చిన్నతనంలో పిల్లలు నేర్చుకున్న విషయాలు వారి మెదడులో జీవితాంతం గుర్తుండిపోతాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నేటి తరం చిన్నారులు చాలా చురుగ్గా ఉంటున్నారని, మనం ఏది మాట్లాడినా చేసినా వెంటనే గ్రహించేస్తున్నారని, వారిలో ఐక్యూ లెవెల్స్ అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ఐక్యూ లెవెల్స్ పెంచే విధంగా ఆటపాటలతో వారికి బోధన ఉండాలన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా చిన్నారుల శక్తి సామర్థ్యాలు పెరగాలంటే ఫ్రీ స్కూల్స్ ఎంతో అవసరమని తెలిపారు. విజయవాడ పటమట విజయనగర్ కాలనీ డాన్ బాస్కో స్కూల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చబ్బీ చిక్స్ ఫ్రీ స్కూల్ డే కేర్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ ప్రారంభించారు. అనంతరం ఫ్రీ స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మోనికా, సురేష్ కలిసి ఒక చక్కటి ఫ్రీ స్కూల్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రకరకాల బొమ్మలు, ఆహ్లాదకరమైన ప్లే ఏరియా ఉండేలా చక్కటి కాన్సెప్ట్తో ఫ్రీ స్కూల్ పెట్టారన్నారు. మారుతున్న సమాజానికి పరిస్థితులను బట్టి మహిళలు కూడా కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఫ్రీ స్కూల్స్కు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. మోనిక మరియు సురేష్ ఇద్దరు కూడా కలిపి ఇక్కడ ఒక చక్కటి ప్రీ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ స్కూల్ అంటే దాని పేరు కూడా, దాని పేరు చబ్బీ చిక్, అంటే పాల బొగ్గల చిన్నారులకి ప్రీ స్కూల్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పిల్లల్లో ఐక్యూ పెంచడానికి ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మన పిల్లలు ఉంటారు, లేకపోతే గ్రాండ్ సన్స్ ఉంటారు, వాళ్ళు మనం చెప్పిన పాటని ఇమీడియట్గా రిపీట్ చేస్తారు. అదే ఇప్పుడు చెప్పిన పేరునే మళ్ళీ రిపీట్ చేయలేని స్థితి వచ్చేస్తుంటారు పెద్దవాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళ ఐక్యూ పెంచితే చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళ బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అది లైఫ్ లాంగ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఈ ప్రీ స్కూల్ వలన ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేసి ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, లేకపోతే ఇతర పనుల బిజీ అవ్వచ్చు. అలాంటి సమయంలో ఈ పిల్లలకి స్కూల్ అంటే అలవాటు చేయటానికి, ఇక్కడికి రావాలనే దృక్పథం, వచ్చిన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా రకరకాల టాయ్స్ కానివ్వండి, లేకపోతే ప్లేయింగ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అలాంటివి క్రియేట్ చేసి ఒక చక్కటి కాన్సెప్ట్తో పెట్టారు. ఇలాంటివి చాలా అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఏ నగరమైనా, పెరిగే నగరాల్లో ఇవాళ ఉన్న మారుతున్న సామాజిక పరిస్థితులు బట్టి అందరూ లేడీస్ కూడా ఇవాళ సమాజంలో ముందుకు వెళ్ళి ఓకే, నా పేరు మణికంఠ. సో మా వైఫ్ మోనికా అండ్ సురేష్ ఇద్దరు పార్ట్నర్ కలిపి చబ్బీ చీక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే చబ్బీ చీక్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము. దిస్ ద ఫస్ట్ ఇయర్ ఇనాగ్రేట్ చేశారు మన గద్దె రామ్మోహన్ గారు, అలాగే మన దేవినేని అపర్ణ గారి చేతుల మీదుగా. వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి చాలా అంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే వాళ్ళు మాకు మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. ఆ సజెషన్స్ డెఫినెట్గా మేము తీసుకొని ఇంకా మంచి స్థాయికి ఫ్యూచర్లో నెక్స్ట్ బ్రాంచెస్ కానీ మేము వెళ్ళి మంచిగా చేస్తాము. అలాగే ఇక్కడ వచ్చి మన ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అలాగే డే కేర్ కూడా ఉంటుంది. సో మనం డే కేర్ వరకు ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 1 PM వరకు మనకి రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఆఫ్టర్ 1 నుంచి మనకి డే కేర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా చబ్బీ చీక్స్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్నాం. చబ్బీ చిక్స్ అనే ఈ ప్రీ స్కూల్ మరి సురేష్ గారు, మౌనిక గారు ఆర్గనైజ్ చేస్తా ఈ లొకాలిటీలో ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. పేరెంట్స్ ఎవరైతే ఈ బాగా బిజీ షెడ్యూల్లో ఉన్న ఈ రోజుల్లో పిల్లల్ని కొంచెం సేఫ్ ప్లేస్లో వదలాలి అని చెప్పి మనందరం కోరుకుంటాం. మరి అలాంటి ప్లేస్ ఈ జోన్లో వీళ్ళు పెట్టడం కూడా చాలా ఆనందం. చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా మరి వారికి ఉన్నటువంటి ఐక్యూని ఇంకా పెంచుకునేలాగా ఇక్కడ సిలబస్ అంతా కూడా మరి పెట్టడం జరిగింది. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా ప్లేస్ చేసి ఈ పిల్లలకి అంబియన్స్ అది కూడా చాలా బాగా మరి వృద్ధి చేశారు వీరు.
వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తారని చెప్పని కోరుకుంటూ మరి మీకు ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. లిక్కర్ స్కామ్లో అసలు దోషి చంద్రబాబే అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలిపారు. ఆధారాలతో సహా సిఐడికి దొరికిన ఆయన సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారన్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి వాటి యజమానులకు దాదాపు 1,300 కోట్ల లాభం చేకూర్చారని తెలిపారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కామ్ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1,300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తూ ఉన్నారని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వైఎస్ జగన్ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్ఠగా అసలు జరగని మద్యం స్కామ్లో రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. నిజాయితీ పరులైన అధికారులను జైలుకు పంపిన చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది, ఎంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి
మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి విజయవాడ నగరంలో ప్రముఖ హీరోయిన్ మహరన్ సందడి చేసింది. రామవరపాడు నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ సెలూన్ను ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సెలూన్ను పరిశీలించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హీరోయిన్ మహరన్ మాట్లాడుతూ నేటి తరం యువతి యువకులు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి అవసరాల నిమిత్తం ప్రముఖ జావేద్ హబీబ్ సెలూన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తాను కూడా హెయిర్ కి ప్రాధాన్యత ఇస్తామని, రకరకాల హెయిర్ స్టైలిస్ట్ చేయించుకుంటామని తెలిపారు. విజయవాడ నగర ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని జావేద్ హబీబ్ లాంటి సెలూన్ను నిర్వాహకులు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు బ్యూటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెయిర్ స్టైల్ నిర్వాహకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నా నియోజకవర్గంలో సోదరుడు ప్రశాంత్ ప్రారంభించినందుకు ఆయన విష్ ఆల్ ద బెస్ట్ చెప్తూ, రాబోయే కాలంలో విజయవాడ నగరంలో కానీ, నా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకా మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐటీ రంగంలో స్థిరపడినాలనే అయినా కూడా ప్యాషనేట్తో వాళ్ళు ఇది ఓపెన్ చేసినందుకు వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ లైక్ విత్ ఇన్ ఎ ఇయర్ ఆర్ సో we're going to extend the branches here. Thank you. Thank you so much. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు విజయవాడలో జావేద్ హబీబ్ హెయిర్ సాలన్ ఓపెనింగ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చాలా హార్డెస్ట్ కంగ్రాచులేషన్స్ టు వీణా గారు అండ్ మొత్తం ఫ్యామిలీ ఫర్ ఇన్వైటింగ్ మీ. And I think Vijayawada people love me the most. I have seen that. If anytime Andhra, Telangana lo, if I feel that maximum where my fans are there, it's from Vijayawada. So yes. So I'm always very proud to come back here. Thank you. Thank you. First we are talking about salon, so I think we should only talk about the salon and I will let Mr. Habib talk now. Okay. Thank you. Javed Habib brand is a brand which runs almost like 1,000 salons, and we are in 135 cities. We are in 27 states of India. So we are the brand of the country. We are not the brand of Hyderabad or Andhra. If we talk about Javed Habib is an education-based brand because we run 7 academies where we teach people how to cut hair, because you can make any beautiful, good-looking salon, but the main thing is the skilling. So we train the skilled people. What services we are offering? We are offering a good haircut, we are offering a beauty, we are offering a makeup. Matlab, if you want to look beautiful, handsome, trendy, or fashionable, only one place, that is called Javed Habib. That's why people call me the Hair Don. Oh, Hair Don is here. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ముందుగా జావేద్ సార్కి, మెహరీన్ గారికి, అలాగే తేజ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు. జావేద్ గారు వస్తేనే సక్సెస్ వచ్చేసిందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేవి లగ్జరియస్గా చాలా ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేశాము. ఇక్కడ ఎన్కే పాడు నుంచి ఇప్పుడు కరెన్సీ ఈ రాంవరపాడు వరకు ఏది ప్రీమియం సలూన్ అనేది లేదు. చాలా రీసెర్చ్ చేసి పెట్టడం అనేది జరిగింది. లగ్జరియస్గా ఉంటుంది. వీకెండ్స్ చక్కగా ఫ్యామిలీ అందరూ రావడానికి విఐపి రూమ్ అనేది కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీ అంతా ఒక చోట ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అండ్ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అదే ప్యాటర్న్లో నడుస్తుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుల్జర్ హౌస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.
విజయవాడ నగరంలో పోలీసుల తనిఖీ. ప్రజలకు భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం. సీఎంపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సంచలన ఆరోపణలు. లిక్కర్ స్కామ్లో అసలు దోషి చంద్రబాబే అంటూ వైసీపీ నేత వ్యాఖ్యలు. వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.